నీ పిల్లం ఏం చెప్పిన మాట ఇంటలేదు, ఏం లేదు, అన్నిటికీ ఎదురు సమాధానాలు చెప్తుంది. అవునా? ఉండు, దాని సంగతి చెప్తాను. మా అమ్మ మాట విన్నప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండొద్దు. ఏదో పెద్ద ఇంటి పని అంతా నేనే చేస్తున్నాను, నేను లేకపోతే వీళ్ళు బతకలేరు అనుకుంటున్నావేమో. నువ్వు ఒక్క పూట వంట చేస్తావేమో, మా అమ్మ అయితే 2 పూటలు కాదు 3 పూటలు వండి పెడతాది తెలుసా. పంచభక్ష పరమాణాలు చేస్తుంది. డబ్బులు ఇస్తున్నావు. ఇంటి పని మొత్తం ఎవరు చేస్తారా అనుకుంటున్నామో, మా అమ్మ ఇలా చేసి పెడతాది తెలుసా ఇంటి పని. నేను లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారో అని అనుకుంటున్నామో. అస్సలు సమస్య లేదు. ఆడు పిల్లోడికి కూడా నువ్వు లేచి 7 గంటలకు వంట చేస్తావేమో, మా అమ్మ అయితే ఏకంగా 4 గంటలకే లేచి వంట చేయగలదు తెలుసా. నువ్వు లేకుండా మేము ఇంకా బిందాదిగా బతకగలం. మా అమ్మ ఉంది మాకు అన్ని చేసి పెట్టాను. పో, ఎడపోతావు పో. అమ్మో అమ్మో, ఈ నిజంగానే పంపించేటట్టున్నాడు. నన్ను ఏమనకరా, ఏదో తెలియక అన్నట్టుంది. అది తిట్టేసావు కదా, అదే తెలుసుకుంటది, లోపల తీసుకు. అంతేనా? సరే వచ్చేవే, మన ప్లాన్ వర్కౌట్ అయింది. అమ్మయ్యా, లేకపోతే చాకరీ అంతా నేనే చేయవలసి వచ్చేది.